गणेश शारदा गुरुभ्यो नमः। ओम शुक्लां ब्रह्म विचारसार परमां आद्यां जगद्व्यापिनी वीणा पुस्तकधारिणीं अभयदां जड्यन्धकारापहां हस्ते स्फटिकमालिकां च ददतीं पद्मासने संस्थितां वन्दे तां जगदीश्वरीं भगवतीं बुद्धिप्रदाम् अप्रमेयत्रयातीत निर्मलज्ञानमूर्तये मनोगिरां विदुराय दक्षिणामूर्तये नमः। कृष्णं कमलवत्राक्षं पुण्यश्रवणकीर्तनम् తనుమృదు భాషల సఖ్యమును శ్రవణమును దాసత్వమును వందనార్చనములు సేవయును ఆత్మలో ఎరుగయను సంకీర్తనలు చింతనం. ఈ 9 భక్తి మార్గముల సర్వాత్మను హరిన్నమ్మి సజ్జనుడు ఎవడైతే ఉంటాడో ఆ సజ్జనుడికి సర్వేశ్వరుని యొక్క కృప కలుగుతుంది. అంటే కృప అంటే ఏమిటయ్యా అంటే ఆనందం కలుగుతుంది నాయనాన్ని. ఆనందం దగ్గరికి వెళితే ఆనందం కలుగుతుంది, అవరోధం దగ్గరికి వెళితే అవరోధం కలుగుతుంది, దుఃఖం దగ్గరికి పోతే దుఃఖం వస్తుంది. సచిదానంద స్వరూపుడు సత్ చిత్ ఆనందం కలిగినటువంటి ఒక మహానుభావుడు శ్రీమన్నారాయణమూర్తి కనుక ఆ కృష్ణ పరమాత్మ యొక్క పాదపద్మాలను ఆశ్రయించబడైతే ఉంటాడో వాడికే ఎప్పుడు ఆనందం కలుగుతుంది అనే సందేశాన్ని అందించేది భగవత్. సకల ఉపనిషత్తులు సర్వ వేదాలు కూడా ఆ పరమాత్ముడిని స్తోత్రం చేస్తుంటే అయ్యా మాకు శక్తి సరిపోరయ్యా నిన్ను స్తుతించడానికి. అటువంటి ఒక మహత్తర కథ భాగవత కథ. ఆ కథను సూతుడు శౌనకాది మహతకు చెబుతున్నాడు. భాగీరథి ఒడ్డుకు పరీక్షిత్ మహారాజుకు సుఖబ్రహ్మ చెబుతున్నాడు. రామా వినుమని పోతన చెబుతున్నాడు. రామచంద్ర అవతరించి, హే పరీక్షిత్ మహారాజా, దేవదానవుల యొక్క ఉత్పత్తిని విన్నావు కదా. దేవతలకేమో బృహస్పతి గురువు, రాక్షసులకేమో శుక్రాచార్యుడు గురువు. ఐశ్వర్యాన్ని, అధికారాన్ని, ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించినటువంటి ఒక ఆ గురువును అవమానం చేసి అవహేళన చేసి అష్ట కష్టాలు పడ్డాడయ్యా దేవేంద్రుడు అని. ఏ గమ్మత్తుగా ఉంది. గురువుని ఎందుకు చేశాడు మరి? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అంటారే. త్రిమూర్తి స్వరూపుడైన గురువును అలా ఎందుకు చేయవలసి వచ్చింది అంటే అక్కడే ఉంది గమ్మత్తు. అధికారం, ఐశ్వర్యము అలా చేయిస్తుంది అని దానికి చెప్తున్నాడు అనమాట. విను రాజా, సావధానంగా విను. నిండు పున్నవనాడు గండరించిన చంద్రమండల శ్రీలత మారుమలయ భద్ర దిద్యోవతార భద్రంబురాలంగా దేవేంద్రుండు అనేక అప్సరసల కన్యలు రంభ, ఉర్వశి, మేనగా కిరోత్తములు నాట్యం చేస్తున్నారు. ఐశ్వర్యం ఉంది, అధికారం ఉంది, ఆనందం కూడా ఉంది. పక్కకు శశిదేవి ఉంది. నాట్యం తొలగిస్తూ మధుపానం చేసి హాయిగా ఆనందంగా ఉన్నాడు. అదే సమయంలో వచ్చారు బృహస్పతి గురుగారు. ఆసన మార్గం పాద్యం ఇచ్చి నమస్కారం చేయడం మర్చిపోయినాడు దేవేంద్రుడు. ఆహా, అప్పుడే అహంకారం కలిగింది ఆ బిడ్డ. నీకు నేనిచ్చిన ఐశ్వర్యం అధికారంతో గురుశక్తిని మర్చిపోయినావు కదా అని అక్కడి నుండి అదృశ్యమైనాడు బృహస్పతి గారు. ఎరుగక చేసినట్టి గురువేళనమంద ఎరింగి ఇంద్రుడు అచ్చరు అడి వీధి నుండి అతి చింతితుడయి తలబోసే. అక్కట పరమ పవిత్రులో కరుడ భవ్య చరిత్రం గురువున్ విశేష పాద పంకరుగము పూజ చేయక అకర్మము చేసి దిన ప్రబుద్ధినై అకర్మము చేసి దిన ప్రబుద్ధినై. ఎంత
పని చేశాను నేనని బాధపడ్డాడు ఇంద్రుడు. పాపం తన తప్పు తెలుసుకున్నాడు. గురుగారు అదృశ్యం కాగానే అప్పుడు వచ్చినమాట. అంటే గత జల సేతు బంధనాలే మనం చేస్తుంటాం. దేవేంద్రుడు అంటే ఎవరి మనస్సే. అయ్యో గట్ల చేయకపోనుంటుంది, అక్కడికి పోకపోనుంటుంది అంటే ఇలా పోకుండా ఎలా ఉంటావు నువ్వు? ప్రకృతే క్రియమాణాని గుణకర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. 3 గుణాల్లో ఉన్నటువంటి ఒక ప్రకృతి అంతా చేస్తూ ఉంటే నేను చేస్తున్నాను, నేను చూస్తున్నాను అంటాట ఈ యొక్క అహంకారి కలిగినటువంటి ఒక విమూఢుడు. పోకుండా ఎలా ఉంటావు? కలిగింది అంతే, అవమానం చేశాడు అని గబగబా గురుగారింటికి వెళ్ళాడు. బృహస్పతి ఇంటికి దేవేంద్రుడు ఆధ్యాత్మ విద్యతోని అదృశ్యమై ఉన్నాడు. ఎక్కడా ఊపడకుండా గురుకృపకు దూరమైనాడు దేవేంద్రుడు. మరి అదే సమయం చూసుకున్నారు రాక్షసులు. ప్రతిపక్షం ఎప్పుడు మీద పడుతుందంటే మన యొక్క పార్టీ బలహీనంగా ఉన్నప్పుడే ప్రతిపక్షం మీద పడుతుంది. ఇప్పుడు దేశంలో కూడా అదే జరుగుతోంది. నువ్వా నేనా ఎవరైతారు ఏమి లేనటువంటి ఒక పరిస్థితిలో కూడా రాక్షసులు వచ్చి యుద్ధం చేస్తున్నారు దేవతల మీద పడి. దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. పద్మసంభవ బ్రహ్మదేవా సురులకు కలిగిన ఆపద నుండి రక్షింపుమా. ఆపద కలగగానే నేను కావాలా మీకు? అంతమంది బుద్ధి ఎక్కడికి పోయింది? బ్రహ్మదేవుడు అన్నాడు, అయ్యో ఎంత పని చేశారు రా, నెట్టన్న పాప కర్మమును నేరక్క చేసిదిరేమి చెప్పుదు. ఎటువంటి కర్మ చేసావో అటువంటి ఫలాన్ని అనుభవించాలి. మరి అవుతుందా? మీ పుట్టిన నాటి నుండి బుద్ధులు చెప్పి చెప్పి జగంబులేలగా పట్టము గట్టి గట్టి పెంచిన కృపానిధి బ్రహ్మగణా విదివ్యం చేపట్టక గుట్టుదారిన సిరి పట్టున దొట్టన పొట్ట ప్రభుదో. సిరి పట్టున దొట్టిన పొట్ట కొవ్వుతో సిరి పట్టిన లక్ష్మి ఐశ్వర్యం బాగానే అహంకారం కలిగి కన్ను మిందగా అనకుండా గురుగారిని అవమానం చేస్తారా వెధవలారా? అందుకే ఈ కష్టాలు వచ్చాయి. కొత్త గురువు ఎవరిని చూసుకోండి. అయ్యా ఎవరిని చూసుకోవాలి కొత్త గురువు? మరి నువ్వే చెప్పు. త్వష్టకుమారుడైన విశ్వరూపుడు అనే మహానుభావుడు తపస్సు చేస్తున్నాడు. ఆ తపశ్శాలికితో ఒప్పుకుంటే మరి గురువుని చేసుకోండి రా ఆపత్కాలంలో కూడా అన్నాడు. ఇలా గురుగారి దగ్గరికి వెళ్ళాలి. తిరిగంగా ఎక్కడో తపస్సు చేస్తున్నాడు ఆ మహానుభావుడికి 3 ముఖాలు ఉంటాయి. ఒక ముఖంతో సోమపానం చేస్తుంటాడు, యజ్ఞంలో వచ్చిన హవిస్సు తీసుకుంటాడు. మరొక ముఖంతో మధుపానం చేస్తాడు, మరొక ముఖంతో భోజనం చేస్తాడు. 3 ముఖాలు కలిగిన ఆ విశ్వరూపం దగ్గరికి వెళ్ళి పాదాభివందనం చేశారు దేవతలంతా. అయ్యా మాకు నువ్వు గురువుగా ఉండాలి. చచ్చా గురువుగా ఉంటానా? నా బ్రహ్మవర్ష సంతాన శక్తి అంతా హీనమైపోతుంది మీ గురువుగా ఉంటే. ఎందుకు? రాజపాపం పురోహిత శిష్యుడిని పునీతుడిగా చేయాలి. వాడు ఏదైనా పాపం చేస్తే వీడు పొందాలి, అనుభవించాలి. ఆ శక్తి ఉంటేనే ఆచార్యంగా ఉండాలి. నేను ఉండనన్నాడు. కాళ్ళ వెళ్ళబడి భజనాన్ని దేవతలంతా భయ ఉంటే కలిగాడు పాపం. ఉంటాను పొండే కాదు, ఇప్పుడు మేము రాక్షసులను గెలిచేటువంటి ఒక శక్తిని మాకు మంత్రాన్ని ఉపదేశించేయాలి. మరి నువ్వు అన్నప్పుడు విశ్వరూపుడు నారాయణ కవచము అనేటువంటి ఒక మంత్రాన్ని ఉత్తరం దగ్గర కూర్చుండబెట్టి అంగన్యాసకరాన్యాసాలు చేయించి తది విధానం అంతా కూడా చెప్పి చక్కగా నారాయణ కవచం, కవచం అంటే రక్షించేది, మహామంత్రరాజం, 24 అవతారాలు కలిగినటువంటి ఒక ఈశ్వరుడు సదా వెళ్ళలందు నన్ను రక్షించుగాక అనేటువంటి ఒక అర్థాన్ని స్ఫురించేటువంటి ఒక మంత్రరాజాన్ని ధరించినాడు దేవి. 24 అవతారాలు ఇచ్చినాడు కదా పరమాత్మ. అగో ప్రతి అవతార పురుషుడు నన్ను ఈ వేళలో కాపాడుగాక. ఈ కవచాన్ని ధరించి, హే పరీక్ష మహారాజా, ఈ నారాయణ కవచం అద్భుతమైనటువంటిదయ్యా. నారాయణ కవచం నిత్యం ఎవరైతే పారాయణం చేస్తుంటారో సకల భూతాలు కూడా వచ్చి వానికి సహాయం చేస్తుంటారయ్యా అన్నాడు. వాడు అజాత శత్రువుగా దినదిన ప్రవర్ధమానుడై వెలుగుతూ ఉంటాడు. ఒక బ్రాహ్మణోత్తముడు ఈ యొక్క నారాయణ కవచాన్ని పారాయణం చేసి అనుకోకుండానే మరణించాడు పాపం. ఆయన పుణ్య అస్థికలు పుణ్యనదిలో పళ్ళే ఒడ్డుకే ఉన్నాయట.
ఆ సరస్వతి దినం పంట ఒక చిత్రకేతుడైనటువంటి గంధర్వుడు పయనించి పోతుంటే అలా ఆడి రథం కింద పడిపోయిందట. ఆ చిత్రరథుని గంధం ఎప్పుడైతే ఆ విమానం ఎప్పుడైతే కింద పడిపోయిందో ఆకాశవాణి చెప్పిందట, ఒరే నీ యొక్క ఆ విమానం కింద పుణ్యాత్ముడైనటువంటి మహానుభావుడైన బ్రాహ్మణోత్తముడు ఒకడు నారాయణ కవచం నిత్యం పారాయణం చేసే పుణ్యాత్ముని అస్థికలనే తీసుకుపోయి నీళ్ళల్లో గడుపు నీ విమానం లేస్తుంది. పంచమహాభూతాలు సాక్ష్యం చెప్పి గమనించండి. అంటే ఆ బొక్కకు కూడా అవి అంత పుణ్యమయ్యా నారాయణ కవచం. అటువంటి నారాయణ కవచాన్ని ధరించి మరి దేవతల మీద యుద్ధాన్ని బయలుదేరి వెళ్ళినారు. ఇక్కడ దేవతల పరిస్థితి ఇలా ఉంటే అక్కడ త్రష్ట్ర చాలా గొప్పవాడా, త్రష్ట్ర నా కొడుకును చంపుతాడా అనేటువంటి కోపం వచ్చింది. ఎందుకు? ఈ విశ్వరూపుణ్ణి తలనరికి పారేసినాడు, 3 తలకాయలు నరికి పారేసినాడు దేవేంద్రుడు. ఎందుకో యజ్ఞయాగాది క్రతువుల్లో వచ్చే హవిస్సును గురువుగారికి వారమడిగి ఆ గురువుగారు తీసుకొని వెళ్ళి తల్లిపక్షాన్ని వాళ్ళకి ఇచ్చినాడు. తల్లిపక్షం వాళ్ళంతా రాక్షసుడు. ఇది చాటిని చూశాడు దేవేంద్రుడు. అమ్మో అమ్మో వీడిని తీసుకుపోయి క్రమంగా మా దేవతలు చెందవలసిన ఆవిష్యంతా ఈ గురువుగారు తీసుకొని వెళ్ళి రాక్షసులకు ఇస్తాడేమో అనే లోభత్వానికి వచ్చినాడు. మళ్ళీ లోభోపహత చేస్తున్నాడు దేవేంద్రుడు. అర్థాతురాణం నగురున్న బంధు క్షుధాతురాణం నరుచిన్న పద్మం. అర్థం మీద ఎప్పుడైతే లోభత్వం కలుగుతుందో గురువు లేడు, దైవం లేడు, బంధువు లేడు, పెద్ద లేడు, తల్లి లేదు, తండ్రి లేడు, వెళ్ళి నరికి పారేసినట్టు. గురుద్రోహం, బ్రహ్మహత్యా పాతకం. మరి అలా నరికినాడు గురువు ఉండగానే ఆ త్వష్టయ్య కోపానికి వచ్చిన కొడుకును చంపుతావా దుర్మార్గుడా, నిన్ను చంపేటువంటి కొడుకును కంటానని పెద్ద యజ్ఞం చేసినాడు. ఆ యజ్ఞం లోపల ఉత్తాదుడు అనేటువంటి వాడు పుట్టాడయ్యా రాజా. పెద్ద బొజ్జ, దేన్నైనా అవలీలుగా మింగేటువంటి ఒక వక్రం, పెద్ద శరీరం, ఆజానుభావుడు. అలా త్రిశూలాన్ని పట్టుకొని సకల జీవులను గడగడా వణికించుకుంటూ వాడు నడుస్తూ ఉంటే భూమి అదిరిపోతున్నవయ్యా మహారాజా. రాక్షసులందరూ వృత్తాసుని వెనకాల ఉన్నారు. దేవతల మీద యుద్ధానికి వచ్చారు. దేవతలు ఏది ప్రయోగం చేసినప్పటికీ కూడా ఆయుధాలన్నీ విడిచి పారేస్తున్నాడు వృత్తాసుడు. దగ్గరికి కూడా నమస్తే అడుగుతున్నా మింగి పారేస్తున్నాడు. అమ్ము అమ్ము వీడియో తిరిగిపోయి మన యుద్ధం అడిగేగలం అని ఏమనుకుంటారా దేవతలంతా? వీడుకడు దుర్గముడు వాడి మన కైదువులు పోడిసెడగా మెసగి ఈడుగనుకున్నాడు. ఏడ బ్రతుకింక పెను కీడు వడమెన్ మనకు తోడు పడ ఒక్కరుడు లేడు హరిదక్కన్. వీడుకడు దుర్గముడు వాడి మన కైదువులు పోడిసెడగా మెసగి ఈడుగనుకున్నాడు. ఏడ బ్రతుకింక మనకు పెను కీడు వడమెన్ మనకు తోడు పడ ఒక్కరుడు లేడు హరిదక్కన్. అమ్మో అమ్మో వీడి దగ్గరికి పోలేదు దుర్గముడు. వీడు ఏం చేసం కాదు, మన వల్ల కాదుగా. మనకు తోడుపడడానికి ఒక్క హరి తప్ప ఎవరు లేరు అని భయాత్తులైనటువంటి ఒక అమరులందరూ కూడా మరి వైకుంఠానికి వెళ్ళారయ్యా పరీక్ష మహారాజా. యోగనిద్ర పరమశుడు యోగనిద్రలో ఉన్నాడు పరమాత్మ. సాష్టాంగ దండప్రణామం చేశారు, చేతులు జోడించుకున్నారు. శ్రీహరి పురుషోత్తమ శ్రీమన్నారాయణ దండంబు యోగీంద్ర మండలనునకు దండంబు శార్య కోదడనునకు దండంబు మండిర గుండరద్వయునకు దండంబు నిస్తుర బండనునకు దండంబు మత్తవే దండ రక్షకునకు దండంబు రాక్షస ఖండనునకు దండంబు పుణ్యందు మండలముకునకు దండంబు తేజ ప్రచండనునకు దండమద్భుత పుణ్య ప్రధానునకు దండముత్తమ వైకుంఠరామునకును దండమాశ్రిత రక్షణ తత్పరునకు దండమురు భోగి నాయక తల్పునకు దండమయ్యా.
కింద ఎప్పుడు పెట్టండి. పరమాత్మ చాలా మంది దేవతలు వృత్తాసుని చేతిలో మరణించినారు. ఈ ఉన్నవాళ్ళన్నా కాపాడవయ్యా కరుణామయ్య అనగానే, ఇంద్ర అష్టదిక్పాలకులారా, వాడి యజ్ఞగుండంలోంచి పుట్టినవాడు కనుక మహా తేజస్సు కలిగినటువంటి వాడు, వాడితోని మీరు ఎవ్వరు కూడా యుద్ధం చేస్తే గెలవలేరు నాయన. కనుక 1000 సంవత్సరాల నుండి ఘోరంగా తపస్సు చేస్తున్నాడు బ్రహ్మఋషి ఈశ్వరుడైనటువంటి ఒక దదీచి అనే మహామనీంద్రుడు. ఆయన దగ్గరికి వెళ్ళి బతిలాడండి. ఒకవేళ ఆయన గిట్ట ఒప్పుకుంటే ఆయన వెన్నెముకను తీసుకొని వచ్చి వజ్రాయుధంగా చేసి చేస్తాడు వాడు అన్నాడు. ఒకటి గమనించండి, ఇక్కడ దేవేంద్రుడు కాదు, ఉపేంద్రుడు కాదు, వాడు చక్రవర్తి కాదు, సుయ్యం కానీ సుయ్యం కానీ కాక కష్టాలు వచ్చినప్పుడు కష్టాలే వస్తుంటే అదే లిస్టు నడుస్తుంటుంది అనమాట. రీలు వస్తే ఆ రీలే కోరకుండా సుఖాలు కూడా అట్లాగే వెతుక్కుంటూ అవి వస్తుంటాయి. కానీ దానప్పుడు వీడికి సమయం తెలియదు. కష్టంలోనూ నిమిషం యుగంలాగా గడిచిపోతుంది. అది కూడా మనస్సంభవమే. సుఖ దుఃఖాలు కానివ్వండి, దరిద్రం ఐశ్వర్యం కానివ్వండి, ఇవన్నీ కూడా మనస్సంభవాలని చెప్తాడు ముందు గ్రంథంలో ప్రాహ్లాదుని ద్వారా. మనస్సంభవాలు. కష్టాల మీద కష్టాలు వస్తుంటాయి. దదీచి ఎక్కడ ఉన్నాడో అరణ్యం పట్టుకొని తిరుగుతున్నాడు. కొండలు, పేర్లు, వాగులు, వంతలు, రాళ్ళు, ముళ్ళు అనకుండా తిరుగుతున్నాడు. ఎలక్షన్లప్పుడు కూడా ఎమ్మెల్యేలు ఎలా తిరుగుతుంటారు ఓట్ల కోసమని అలా బయలుదేరి తిరగంగా ఒదుక్కున్న మహానుభావుడు తపస్సు చేస్తున్నాడు. మరి తపస్సు చేసేవాడి దగ్గరికి పోయి, ఏమయ్యా నువ్వు దావు, నువ్వు చచ్చిపో, నీ యొక్క వెన్నెముకను మాకు ప్రసాదించు అంటే ఇస్తాడు వాడు? పోయి అడగాలి. ఎలా అడగాలి? దేహి అని అడుక్కోవాలి. అదే పరిస్థితికి వచ్చినాడు. మరి అలా వెళ్ళి బతినాడుతున్నాడు దేవేంద్రుడు. మహానుభావ దదీచి మునీంద్ర, దేహి సుఖము గోరు దేహము గటించి, దేహి విడువలేడు దేహమిప్పుడు, దేహి దేహి అస్మదీయ దేహంబు కొరకై నీ దేహమియగదయ్య దేవతలకు. ఈ దేహి అంటే ఈ జీవుడు సుఖాన్ని కోరి దేహాన్ని ధరిస్తున్నాడయ్యా. అటువంటి సుఖాన్ని నిలయమైన ఈ దేహాన్ని విడవాలంటే ఎవరికైనా కష్టమే మహాత్మా. కనుకనే నువ్వు దేహి అని అడుగుతున్నావయ్యా, నీ దేహాన్ని మా దేహం కొరకు అన్నాడు ఇంద్రుడు. అంటే నవ్వాడు దదీచి. ఏమయ్యా, దానం అడిగే వాళ్ళని ఎంతో మందిని చూశాను కానీ లోకాలకు క్షేమం కోరి కోరికలు తీర్చే మీలాంటి దేవతలు ఇలా అడగడం మంచిదేనా, సబబేనా? భూదానం అడుగుతాడు, గోదానం అడుగుతాడు, స్వర్ణదానం అడుగుతాడు, గృహదానం అడుగుతాడు, కానీ ఈ శరీరదానం అడగడం ఏమిటయ్యా, ఇది మీకు భావ్యమేనా అంటే దేవేంద్రుడు అంటున్నాడు కదా, అయ్యా మహానుభావ, అడిగేవాడికి సిగ్గులజ్జ ఉంటుందా? అడిగేవాడు అడుగుతూనే ఉంటాడు, మీలాంటి మహత్తులు ఇచ్చేవాళ్ళు ఇస్తూనే ఉంటారు అని మళ్ళీ చెట్టెక్కిచ్చాడు. కారసాధన చేసుకోవాలి కదా. ఓటు రావాలి అంటే సుబ్బి అంటే, ఓ సుబ్బమ్మ లక్ష్మి, సుబ్బులక్ష్మి రావమ్మా, నీ ఓడు నాకే. అట్లాగే అయ్యా అంటే ఇప్పుడు కార్యసాధన చేసుకోవాలి, తప్పదు. మరి చిన్నగానే ఇంకోటి నేను పోతున్నాను అంటే చావు, మరి కష్టమవుతుంది. కనుక సిగ్గులద్ద విడిచిపెట్టి దేవేంద్రుడు అన్నాడు, అయ్యా సర్వభూత దయాపరుడు మీరు, మేము స్వార్థపరుడం, మాకు సిగ్గులద్ద ఎక్కడిది? అడగరాని సొమ్ము అడగరాకుండా ఉంటామా? అందుకే అడుగుతాండి దేహాన్ని అనగానే అప్పుడు అన్నాడు, ఎప్పుడైనా నశించిపోయే ఈ దేహం మీలాంటి దేవతలకు వినియోగం అవుతుందంటే నా జన్మం ధనమైంది నాయనలారా, తీసుకోండి అని మూలాధారా నుంచి శాస్త్రానికి ప్రాణాన్ని తీసుకొని వెళ్ళి యోగ సిద్ధిలో తల బలిగి బ్రహ్మరంధ్రం బగిలి మోక్షానికి వెళ్ళాడు ఆ మహానుభావుడు. జై దదీచి మహామునీంద్రునికి జై. హే పరీక్ష మహారాజా, ఆ దదీచి మహాముని ఆ విధంగా ఇవ్వగానే దాన్ని వజ్రాయుధం చేసుకున్నాడు. వెన్నెముకను పట్టుకొని బయలుదేరి వెళ్ళినాడు. వాళ్ళ పేరు పిలుచుకొని అనేకమైనటువంటి ఒక దేవతలు, రాక్షసులు పూరు ఘోరంగా చేస్తున్నారయ్యా రాజా. ఇట్లు దేవదానవులు నర్మదా తీరంబునం కృతయుగంబునం దళపడిన యుగంబు దొత్తునంతకాలము పూరు దారుణంబుగా చేసి సుమ్మా. ఎక్కడన్నా వీళ్ళ యుద్ధభూమి అంటే నర్మదా నది తీరం లోపల యుద్ధం మొదలుపెట్టినారు. మరి వీళ్ళ ఆయుధాలు ఏమిటి? కొండలు, పర్వతాలు, చెట్లు.
లేకపోతే వీళ్ళు ఆయుధాలను మ్యానుఫ్యాక్చర్ ఎక్కడ పెట్టాలి? ఏ ఫ్యాక్టరీ సరిపోతుంది వీళ్ళకి? మళ్ళీ యుగంధాలు కొట్టాడినారు. కృతయుగం దగ్గర మొదలు పెడితే త్రేతాయుగం వచ్చేంతసేపు పోరు ధారణంగా చేశారు. ఆ పోరుకు నారాయణ కవచ ప్రభావమై దేవతల దిక్కు రాక్షసులంతా పారిపోతున్నారు. మరి అటువంటి సమయంలో కూడా వాళ్ళందరూ రాక్షసులు పారిపోతుంటే వృత్తాదుడు అంటాడు, అరే చుల్లక వృత్తి ఎందుకు పారిపోతున్నారు మీరు? యోగంలో మరణించిన వాడికి, యుద్ధం చేస్తూ మరణించిన వాడికి పుణ్యలోకాలు దొరుకుతారా వెదవల్లారా? నేనుండగా ఎందుకు భయపడుతున్నారు రండి అని ఒక్కసారి బొబ్బ పెట్టినాట. బొబ్బ అంటే సింహగర్జన. వృత్తాసుని యొక్క బొబ్బకు సింహగర్జనానికి 14 గుణాలు కొలుపుని వచ్చినవయ్యా పరీక్ష మహారాజా. సూర్యుడు చంద్రుడు గుంకిపోయినారట భయపడి. పురపర్వతాలను గడగడ వణుకుతున్నాయంటే ఒకటే మాటలు చెప్పాలంటే సునామీ వచ్చింది. ఏమి జీవకోటి ఎక్కడిదక్కడే కూడా ప్రాణాలు పోతున్నాయి. విధాత బెగ్గడిలియే విధాత బెగ్గడిలియే ఆర్చుచుడు ఉచ్చుడు బొబ్బ పెట్టినా ఆర్చుచు వృత్తుడు బొబ్బ పెట్టినా నరేంద్ర ఇలా కఠోర ఖండనాలను చేసి త్రిశూలం పట్టుకొని వస్తున్నాడు వృత్తాసుడు దేవేంద్రునికి. వచ్చి ఐరావతాన్ని ఒక్క దెబ్బ పెట్టినాడు. అది గిరగిర కుమారసార్ లాగా తిరిగి కింద పడింది. దానికి దెబ్బలు తాకితే దాన్ని ఉదాహరిస్తున్నాడు దేవేంద్రుడు. అప్పుడు అన్నాడు వృత్తాసుడు, ఇంద్రా నీకు గురువు, నాకు అన్న. అటువంటి గురువుని చంపిన గురుద్రోహి నిలబడిగా యుద్ధం చేయి. యుద్ధానికి వచ్చావు కదా? అవును. చల్లకు వచ్చి ముంత దాచుకున్నట్టుగా చేస్తున్నావు ఎందుకో? సందేహం ఎందుకు చేస్తున్నావు ఇంద్రా? చెయ్యి, సందేహపడకు, సంశయపడకు, యుద్ధం చెయ్యి. జయాపజయంబులు దైవాధీనంబులు దేవేంద్ర. శ్రీ మహావిష్ణువు యొక్క కృపతో నిలదీసి మహాముని కన్యము కనబట్టుకొని వజ్రాయుధంబుగా చేసి యుద్ధమునకును వచ్చిదివి కదా. మరి అయినా జయాపజయాల దైవాధీనం కనుక మరి యుద్ధం చెయ్యి. మరి ఎందుకు సంశయం చేస్తున్నావు? ఈ యుద్ధంలో గిట్ట ప్రాణాలు పోయేది ఉంటే ఆ పరమాత్ముని యొక్క పాదసన్నిధిలో చేస్తానని చెప్పి మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఆ యొక్క వృత్తాసుడు ఆ భగవంతుణ్ణి ధ్యానం చేస్తున్నాడు. హే పురుషోత్తమ పురాణ పురుష వేదాంత విద్యా అభయస్వరూప శ్రీమన్నారాయణ, నాకు ఏ పదవి వద్దయ్యా? వృత్తాసుని యొక్క స్తవం చాలా చక్కని స్తవం అన్నమాట. అంటే భక్తులందరికీ దివ్యమైన సందేశాన్ని ఇచ్చేటువంటిది. భక్తులైన వాడు ఏం కోరుకోవాలి భగవంతుణ్ణి? హే పురుషోత్తమా పురుషోత్తమా ననాక పృష్టం నచ పారమేశ్యం న సార్వభౌమం న రసాధిపత్యం నయోగ సిద్ధిం పునర్భవం వాసమంజసత్వాగ్రహ్య కాంక్షేన కాంక్షే. స్వామి, బ్రహ్మాధిపత్యం కానీ, దేవేంద్రుగా పదవి కానీ, ఉపేంద్ర పదవి కానీ, ఇంద్ర పదవి కానీ, చంద్ర పదవి కానీ నాకు ఏది వద్దయా? పదవులు ఏది వద్దు, నీ పాదాల దగ్గర పడి ఉండే పదవిని నాకు ప్రసాదించు. పురుషోత్తమా, నాకును సఖ్యము పుణ్యశ్లోకులతో గాని తత్వశూన్యులు సంసార విమోహిక మతులతోడ కాకుండా ఉనర్పుమయ్యా కంజదలక్ష. అయ్యా, నాకు సఖ్యం, నేను కొళ్ళ ప్రాణాలు విడిస్తే మళ్ళీ వచ్చే జన్మలో కూడా నాకు సఖ్యం ఎవరిని ఇస్తావు? మరి పుణ్యశ్లోకుడు అంటే నీ పాదభక్తులతో నాకు సాంగత్యాన్ని ప్రసాదించు. సంసార మోహంలో పడిపోయేటువంటి ఒక వాళ్ళ సావాసం నాకు ఇవ్వదు అని శ్రీహరి మీద మనస్సును పెట్టి ఇలా స్తోత్రం చేస్తుంటే అబ్బురపడ్డాడు దేవేంద్రుడు. అని నేను ఇంద్రుండయ్యుండు కూడా ఆ భగవంతుణ్ణి మరి ఇంత గట్టి భక్తితో నేను ఎన్నడూ ప్రార్థన చేయలేదే నాయన, ఏ నియమాలు సలిపేవరా బాబు అని అడుగుతుంటే కఠోర ఖండనాలను చేసుకుంటూ త్రిశూలం ముట్టుకొని వచ్చినాడు వృత్తాసుడు. వాడి యొక్క చెయ్యిని నరికి పారేసినాడు.
కల్పాంతాగ్నిలో కూడా ఉరికినట్టుగా వస్తున్నాడు మరో చైతన్యం చేత్తోని. ఆ చెయ్యిని కూడా అడిగి మారేసినాడు. మరి చివరికి ప్రళయకాలంలో మృత్యుదేవత ఎలా వస్తుందో వచ్చి ఇంద్రుణ్ణి, ఐరావతాన్ని, వజ్రాయుధాన్ని లటుక్కున మింగి పారేసినాడు వృత్తాసురుడు. దేవరంతా గుసగుస పెట్టుకుంటారంటే ఇంకెందుకే పదండి పదండి, మన దేవేంద్రుడి పని అయిపోయింది, వాడి మింగి పారేశాడు, జీర్ణం చేసుకుంటాడు, ఇంకెక్కడ దేవేంద్రుడిగా. కానీ పరీక్ష మహారాజా, వృత్తాసురుని ఉదరంలో పడ్డటువంటి ఒక దేవేంద్రునికి ఏం కాలేదయ్యా, నిక్షేపంగా ఉన్నాడు. మరి కారణం ఏమిటో తెలుసునా? అయ్యా నాకేం తెలుస్తుంది, నువ్వే చెప్పాలి. వృత్తాసురుడు ఎప్పుడైతే దేవేంద్రుడిని మింగినాడో ఐరావతంతో అంటా మింగినాడు అనమాట. కానీ కందడు కందడు భీతిన్ గుందడు ప్రకంపితముందడు పెద్దని దురంజందడు తత్తరింపడు వైష్ణవీ జయానందపరైక విజయున్మనమ్మున దాల్చుతుండెగాన సంక్రందనుడా నిశాచరుని గర్భములో శ్రీహరి రక్షితంగుడై కందడు భీతింగుందడు ప్రకంపితముందడు నిర్దురంజందడు తత్తరింపడు. ఎందుకయ్యా మరి? వైష్ణవీనంద జయాపరందక విజయ, జయాన్ని ఇచ్చేటువంటి ఒక విష్ణుమూర్తి యొక్క మంత్రం నీ దగ్గర ఉంది కనుక ఆ విద్యను మనమ్మున దాల్చుతుండెగానా కందడు. నారాయణ కవచ ప్రభావం ఎంతో తెలుసుకోండి. గోపాలకృష్ణ భగవానికి అలా మిట్ట మధ్యాహ్నం వేళ వృత్తాసుర వధ చేసి ఆ ఉదరాన్ని ఛేదించుకొని బయటికి వచ్చినాడు దేవేంద్రుడు. అప్పుడు దేవతలంతా దేవేంద్రుడితో మాట ముచ్చట ఏది లేకుండా కోపం వచ్చి వెళ్ళిపోయినట్టు, అత్తెల మీద పూనీలు చేస్తున్నాడు, ఈ పదవి గంగలకొని పదవి లేకున్నా మానే మాకు ఈ బ్రహ్మహత్యా పాతకాలన్నీ ఎందుకొని. మొదటి గురువును అవమానం చేసే, రెండో గురువును చంపే, మళ్ళీ మూడో గిరాజుడైన వృత్తాసురుని వీణ సంహారం చేసేది కూనీలు. వాడు అవమానం, రెండు హత్యలు, ఛీ అని మాట్లాడకుండా వెళ్ళిపోయినారయ్యా. మరి ఈ దేవేంద్రుని వెంబడి ఆ బ్రహ్మహత్యాపాతకం చండాల రూపంలో వచ్చి మింగుతానని వస్తున్నది. కుష్టు వ్యాధితో ఉన్నటువంటి ఒక స్త్రీ వెంట్రుకలు విరబోసుకొని భయానకంగా నిన్ను మింగుతా అని వస్తుందట. బ్రహ్మహత్యాపాతకం అంటే ఏమిటి? వస్తుందా భయానకంగా? నెలా నువ్వు చేసిన పాపమే నీ స్మరణకు వచ్చి, ఏ పాపమైతే ఏ మనస్సును నమ్ముకొని చేశావో ఆ మనస్సు యొక్క వ్యక్త రూపమే ఈ చండాల రూపం అన్నమాట. చేసావుగా, అవుతూ చేసావు కర్మఫలాన్ని, ఏడ్చుకుంటాను గురించాను మరి తప్పదిగా. బ్రహ్మహత్య పాతకం వస్తుంటే నీళ్లలో పోయి 1 సంవత్సరం ఉన్నాడు దేవేంద్రుడు. ఆ తర్వాత అశ్వమేధాగాలు చేసినాడు, అయినా పోలేదు. హత్య ఎక్కడికి పోతుంది? బ్రహ్మహత్య పాతకం. మరి భూమిని, వృక్షాలను, జలాన్ని, ఆడవాళ్లకు దండం పెట్టి బతిలాడినమాట. అయ్యా అమ్మా నాకు బ్రహ్మహత్యం తీసుకోండి, నీ దండం పెడితే ఎట్లా కాపాడి, మీరు నలుగురు తీసుకోండి. కొడక వాటిగా తీసుకుంటాం మేము, నాకైనా వరాలి కోరుకోండి, ఇస్తా, నా పరిధిలో ఉన్నాయి అడగండి. భూమి అడిగింది, ఇంద్రా మేము ఎంత ఖాత మీరు పడ్డా కానీ మేము సమానం కావాలి మన నిమిషం లోపల, అయితే అనుకోండి ఎంత గుంటనో లవ్వు, 1 వర్షం పడిన సమానం అవుతుంది భూమి. చెట్లు మేము ఎంత నరిగినా మళ్ళీ పచ్చబడాలి, ప్రతారుకోండి. జలం మాలో ఎంత మురికి పడ్డా కానీ మేము స్వచ్ఛగా ఉండాలి, ఉంటారు పండి అన్నాడు. నీళ్ళల్లో నువ్వు ఎంత మన్ను ఎంత మురికి పడ్డా కానీ ఒక 5 నిమిషాలు అయిందంటే అదే ఫిల్టర్ అవుతుంది అన్నమాట. నీళ్ళలోనే ఫిల్టర్ అయ్యే గుణం ఉంది, మళ్ళీ వాటిని ఫిల్టర్లో వస్తున్నాం మనం. మరి ఆడవాళ్ళు కోరుకున్నారు, ఇంద్రా మా కోరికలు నిత్య నూతనంగా ఉండాలి. ఉంటాయి పోండి, నిత్య నూతనమే ఉంటాయి, ఎప్పుడు ఫ్రెష్. చంద్రహారం ఉన్నది కాదే, ఇటువంటివి 2 ఉన్నాయి కదా. లేదండి ఆ డైమండ్ వేరే, అది గ్రీన్ అండ్ రెడ్, కానీ ఇది వైట్ ముద్దుగా ఉన్నదండి. ముని ఊటుపాడుగాను ముడుగా మామూలుగా అంటే అది దేవేంద్రుడు ఇచ్చిన వరం. ఇలా ఇచ్చారు కదా వరాలు. మరి బ్రహ్మహత్యని ఎలా అనుభవిస్తున్నారు వీళ్ళు నలుగురు? భూమి ఏమో దుర్గంధంతో, అందుకే మట్టి తినగానే కోపం వస్తే పిల్లానం కొడతాను, చేసి ఎందుకు తింటావురా అని. మరొక రహస్యం ఏంటంటే మధుకైటకుల యొక్క మెదడే మీది భూమి అంతా. ఆ మెదడిని ఎలా తింటావు కూడా మాంసాన్ని, అందుకే దుర్గంధం. ఈ దేవేంద్రుడు ఇచ్చినటువంటి ఒక వరం వలన మరి ఆ బ్రహ్మహత్యను మోస్తుంది భూదేవత.
దుర్గంధం వస్తుంది. చెట్లకేమో బంధ రూపంలో బ్రహ్మహత్యను అనుభవిస్తూ ఉన్నది, మరి నీళ్ళేమో నురుగు రూపంలో కూడా బ్రహ్మహత్యను అనుభవిస్తున్నది ఆ పరీక్ష మహారాజా. మరి ఆడవాళ్ళేమో రజస్సుతోనే ఆ బ్రహ్మహత్యను అనుభవిస్తున్నారు. గోపాలకృష్ణ భగవానికి జయ. ఇలా వృత్తాసురుని సంహారం చేసినాడయ్యా. ఈ ఎవరి వృత్తాసురుడు? వృత్తం అంటే సున్నా గుండ్రంగా ఉంటుందన్నమాట. ప్రవృత్తి నివృత్తి కాకుండా వృత్తం. వృత్తాసురుడు అంటే దురాశాపరుడు. అన్నీ నాకే కావాలి, దేన్నైనా నేనే మింగుతాను, పెద్ద బొద్ద, పెద్ద నోరు, మాట పెద్దగానే ఉంటుంది, ఆలోచనలు పెద్దగానే ఉంటాయి. ఈ ఇంటి పక్కది, ఆ ఇంటి పక్క ప్లాటు, ఆ ప్లాటు, ఈ ప్లాటు, ఈ ప్లేటు మొత్తం నాకే కావాలి. దురాశాపరుడైనటువంటి ఒక ఆసురీ సంపత్తి కలిగిన వాడే ఇవ ఈ వృత్తాసుడయ్యా పరీక్ష మహారాజా. అలా అటువంటి వాడిని ఆ ఉపేంద్రుడు నారాయణ కవచ ప్రభావంతో దేవేంద్రుడు చంపినాడన్నాడు. ఆ వృత్తాన్ని ఎవరు నశింపజేయాలి? భగవానుడే. మళ్ళీ ఎలా బట్టి మళ్ళీ ఆ పరమాత్మ సన్నిధికే శరణికే ఈ యొక్క జీవుడు రావాలి అనగానే ఆశ్చర్యపడ్డాడు పరీక్షిత్తు. మహానుభావ, ఈ వృత్తాసుడు మరి రాక్షసుడే కానీ వీళ్ళలో కూడా చాలా భక్తి ఉన్నది కదా, వీడిని గత జన్మని తెలిస్తే చెప్పవయ్యా, నేను వినే ఆనందపడతాను. అలాగే రాజా, తప్పకుండా చెప్తాను, సావధానంగా విను. పూర్వకాలంలో శూరసేన దేశాన్ని అమిత విభూతితో పరిపాలిస్తున్నాడు చిత్రకేతు అనేటువంటి మహానుభావుడు. వట్టి కేతు కాదు, చిత్రమైన కేతు. కేతు అంటే తలకాయ. ఆ తలకాయ ఎట్లాంటిది అంటే చిత్రమైనటువంటిది. మనస్సు, మన చిత్తం, మనస్సు చిత్రంగానే ఉంటుంది కదా. మన కోరికలు కూడా చిత్రంగానే, మన బతికే చిత్రం. ఆ చిత్రకేతు మహారాజుకి ఏం కొలవలేదు, కానీ సంతానం లేకుంటే దేవకో పెళ్ళాం, దేవకో భార్యను, దేవకో 20 మంది, దేవకో 10 మంది, 1,00,000 మంది భార్యలను చేసుకున్నాడు బాబు. అయినా సంతానం లేదు. వాడు చక్రవర్తి కానీ, గొప్ప చక్రవర్తి కానీ, ఎవడన్నా కానీ కాక భగవానుడు తన దగ్గర పెట్టుకుంటాడు. మొన్న చెప్పిన నారదుడు ధర్మరాజుకు మొదటి రోజు. ధర్మనందన ఈశ్వర వశంబి విశ్వంభూ, భూతంబులన్నీ ఈశ్వరాధీనంబులై ఉండు గాని ఈ జీవునకు స్వాతంత్రం లేదు సుమ్మా. రిమోట్ కంట్రోల్ తన దగ్గర పెట్టుకుంటాడు పరమాత్మ. వీడికి చిత్రకేతుకు అంతా బాగానే ఉంది, కానీ ఏదైతే లేదో ఆ పాయింట్ వేరే వాటి వాళ్తుందట ఈ మనస్సు. మారి దయమేనా కదా, గన్ని ఉన్నాయి కదా, ఒకటి లేకపోతే ఏం బాయ్. కాంప్రమైజ్ కాదు. గదిలేకుపాయి, గదిలేకుపాయి, గదిలేకుపాయి. సంతతి లేని దుఃఖమున సామజ రాజ ఘటంత వైభవం ఎంతయున్నను సరసి యక్షణలు చిన్నగా పోయియుందురు. నీ రాజ్యం పాడైపోయి, నీ చక్రవర్తిత్వం అన్నైపోను, నీ పట్టుచీరలు ఎందుకు, నీ పూలెందుకు, నీ బాగా రావడాలు ఎందుకు, మాకు ఇంతమంది వివాహం చేసుకున్నావు, ఒక్క 40 వరకన్నా ఉన్నదా బాబా, నా తాడుతున్నాడు భార్యలంతా. ఇట్రా మాతృమూర్తి కావాలని తాతాలు ఆడుతుండే త్రిమూర్తి అయినా కానీ అప్పుడు ఆ దుఃఖంతో ఉన్నాడు పాపం చిత్రకేతు. ఇలా ఉంటుంటే ఆంగ్లేయుడు అనే మహానుభావుడు ఒక్కనాడు వచ్చాడు నేను దగ్గరికి. ఏం రాజా అంతా బాగానే అంటే ఆసనం వర్గం బాధ్యం నుంచి కాళ్ళు కడిగినాడు. మహానుభావాన్ని కృపతో అంతా బాగానే ఉంది, కానీ నాకు సంతానం మాత్రం లేదయ్యా మహానుభావ, అదే దుఃఖం అన్నాడు. అలాగా అయితే పోయి పండిస్తున్నాను, ఈ పండును తీసుకొని వెళ్ళి నీ భార్యకి ఇవ్వయ్యా, నీకు ఏ ప్రియమైన భార్య ఉండదో ఆ భార్యకి. 1,00,000 మంది భార్యలు. ఆంగిరసు ఇచ్చిన ఫలాన్ని కృతద్యుతి అనేటువంటి ఒక భార్యకు పండుని ఇచ్చినాడు. ఆ పండిచ్చినప్పటి నుంచి మిగిలిన సంవత్సరం చూపంతా దాని మీద, దీని కంటమాను పోయే, దీన్ని ఎట్లా చేసి గర్భస్రావం చేయాలి. ఇది దాన్నే ప్రేమిస్తుంటాడు, మన దగ్గరికి రాడు కదా. సవతిపోడు 10 మాసాలు ప్రయత్నం చేశారు కానీ కలగలేదు. వాళ్ళ వల్ల కాలే. 10 మాసాలు కాగానే చక్కటి పిల్లవాడు పుట్టినాడు. వరప్రసాది కదా, మునీశ్వరుడు బ్రహ్మమునిందుడు ఇచ్చిన ఫలం కదా. అందమైన కుమారుడు జన్మించాడు. పాలల్లో విషం పెట్టి చంపాలని ప్రయత్నం చేసిన 6 సంవత్సరం అందరూ, కానీ అది కూడా అసాగలేదు. 6 మాసాల దాకా వాళ్ళ ఎత్తు భరించలే. 6 మాసాలు కాగానే ఆయన విషం పెట్టారు, చచ్చాడు పిల్లవాడు. వీళ్ళు 1,00,000 మంది ఆమె ఒక్కరితో పాపం ఏం చూస్తుంది. మొత్తానికి వాళ్ళ కోరిక తీర్చుకున్నారు, పిల్లవాడు తెచ్చాడు. ఏడుస్తుంది పాపం తల్లి. ఆ రాణి కృతజ్ఞత ఏడుస్తుంటే చిత్రకేతు మహారాజు వచ్చినాడు బాలుని మీద రాలి, పుత్రా పుత్రా నీవా
ఆర్తదంబోళియై కూలగా వ్రయగా ఈ కొద్ది నన్నేటికి జాలి నొందించదము నా దాట ఇంకెట్టిదో పుత్రా తూలి మీ తల్లికి దుఃఖం ఎట్లారునో నాయనా ఎందుకు పుట్టావురా 6 నెలల కొరకైనా కడుపులో ఇంత అందంగా ఎందుకు పుట్టావురా మీ తల్లి యొక్క దుఃఖం ఎలా పోతుందిరా నాన్న అని ఏడుస్తున్నాడు బాబు. అటు కన్న తల్లి చిత్రకేత మహారాజు ఏడుస్తుంటే ఆంధ్రలో వచ్చినాడు కూడా నారదుడు ఉన్నాడు దేవఋషి వెంబడి. ఇద్దరు వచ్చి కూర్చున్నారు. రాజా నీకు వీడు ఎవడని విడి వీడబడి ఏడుస్తున్నావా బాగా చెప్పండి చూస్తున్నాం వాడికి నీకు ఏం సంబంధం రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతానయ జీవుల నాటక నీకు తెలియకుండా అజ్ఞానంలో పడి ఎందుకు ఏడుస్తున్నావయ్యా అనగానే మహానుభావులారా ఎవరు మీరు అనగానే నేను నీకు పండించిన ఆంగిరసుని ఆయన దేవఋషి అని నారదులవాడు. మహాత్మా నువ్వు ఇచ్చిన ఫలంతో దీర్ఘాయుష్మంతులైన కొడుకు పుడతాడు అనుకుంటే ఇదేమిటయ్యా 6 నెలలకు వచ్చేటువంటి పిల్లవాడిని ఎందుకు ఇచ్చారని అడిగాడు. అడగానే నారద భగవానుడు అప్పుడు ఆ 6 నెలల పిల్లవాడి మీద కమంలో నీళ్లు తీసి చల్లినాడు. ఆ పిల్లవాడు లేచి కూర్చున్నాడు. ఒరే బాబు మీ నాన్న నువ్వు మళ్ళీ చక్రవర్తి కావాలట 2 గంటలా ఏడుస్తున్నాడు పాపం. ఒక్కసారి ఆయనతో మాట్లాడి సింహాసనం మీద కూర్చోపో లేకపోతే మీ తల్లిదండ్రులు ఒళ్ళు కొన్న పోరా బాబు అన్నాడు నారద మహర్షి. 6 నెలల పిల్లవాడు మాటలతోనే అంతేకంటే దేవఋషి నారదుల వారి యొక్క దివ్య మహిమ. 6 నెలల పిల్లవాడు మాట్లాడడం కలుస్తుందా? మాట్లాడుతుంది ఇక్కడ. మునీంద్ర జీవుల నాటకం నీకు తెలియదా అని ఆ పిల్లవాడు చెప్తుండు కదా. కర్మవశమునయందు సుఖంబులేక నా కర్మవశంబునయందు సుఖంబులేక దేవతిర్యగుణ్యోనుల తిరుగు నాకు వెలయ ఏ జన్మమందునో వీరు తల్లిదండ్రులైనారు తెలుపవే తాపసేంద్ర. అయ్యా నా కర్మఫలంతో దిక్కుమాల జన్మలను ఎత్తి 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 అన్ని రూపాలు నేను ఎత్తాను. కానీ కర్మవశంతో వీళ్ళ గర్భంలో 10 మాసాలు బయట 6 మాసాలు మొత్తం 16 మాసాల మందని వాళ్ళకు నాకు సంబంధం. వాళ్ళకు నాకు ఏముందయా నేను వెళ్ళిపోతున్నాను. మళ్ళీ కింద పడి తెచ్చాడు ఆ పిల్లవాడు. మహారాజా చూసావా ఎందుకయ్యా ఈ 1 ట్రాఫిక్ ప్రేమ? కొడుక 2 గంటలు ఎడిచావు కదా, కొడుకును పలికిస్తే మరి వాడిని నిలబడి నాన్న నడలేదేమయ్యా? అజ్ఞాన పొరను మహాత్ములుగా ఆ విధంగా తెలుస్తారన్నమాట. చెప్తే వీళ్ళు ఎట్లా వినే పరిస్థితి లేడు కదా, ప్రాక్టికల్. అప్పుడు ఆయన మోహమంతా దారిపోయింది. నారదుని పాదాలు పట్టుకున్నాడు, నారాయణ మంత్రం ఉపదేశం చేసినాడు, రాజ్యాన్ని పరిత్యాగం చేసి మరి ఆ భగవంతుడి యొక్క ధ్యానం చేస్తూ జీవితాన్ని గడుపుతూ ఉంటే భగవంతుడు ఆనందపడి ఆదిశేషుడు ఈ చిత్రకేతు మహారాజుకు విమానం ఇచ్చినాడు. ఆ విమానంలో కూర్చొని అనేక పుణ్యతీర్థాలు క్షేత్రాలు కూడా తిరుగుతూ ఉన్నాడు. ఎప్పటికి కూడా తిరుగుతూ అలా బయలుదేరి వెళుతూ ఒక్కనాడు శితగిరి ప్రాంతం అంటే కైలాసగిరి ప్రాంతం దగ్గరికి చేరుకున్నాడు ఈ యొక్క చిత్రకేతు. కైలాసగిరి దగ్గరికి వెళ్ళగానే అక్కడ ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూశాడు కదా. బ్రహ్మ ఋషులు, రాజఋషులు, దేవఋషులు అందరూ ఉన్నారు, ప్రమదగణాలు ఉన్నారు. అంటే కైలాసం ఏ పరిస్థితిలో ఉందో మన కళ్ళ ముందు చూస్తున్నాడు పోతన్న గారు. ఎలా ఉంది మరి? నమ పార్వతీపతే హర మహాదేవ. తన నిజ రూపమింతంతని తెలియక తన రూపం బిందంతని తెలియనేరక వాదంబు చేసడి వేదరవము. ఆ కైలాసంలో చిత్రకేతుడు వెళ్ళగానే నేతి 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 అనుకుంటున్నాడు వేదాలన్నీ. ఆ పరమశివుని స్తోత్రం చేసుకుంటూ వేదరమం, వేదఘోష, శబ్దబ్రహ్మ. కరుణావలోకనాకాంక్షితులయ్యున్న బ్రహ్మాది సనక సప్రణుతిరవము.
ఎప్పుడు పరమశివుడి కరుణ మా మీద పడుతుందా అని బ్రహ్మదేవుడు సనకాదులు కూడా స్తోత్రం చేస్తున్నారట. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర మహాదేవ, హర మహాదేవ అని. రాజా సార శివానంద సల్లాపముల నొప్పు ప్రమద గణాలి ఆర్భటరవంబో. అక్కడ ప్రమదులందరూ కూర్చున్నారు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఆర్భాటం చేస్తున్నారడా, శివతాండవం చేసుకుంటూ. అంటే మమ్మల్ని ఎప్పుడు కృపాదృష్టితో చూస్తాడు అనేటువంటి ఒక ఆర్భాటం చేస్తున్నారు ఆ ప్రమద గణాలందరూ కూడా. మహారాజా ఢమరు మృదంగాది ఢమధ్వనితోటి పటు భృంగినాట్య విస్మారరవము. ఢమరుకం మోగుతోంది, పటాకాల వేరీనాదాలతోని డామ్ 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 అని సప్పుడు చేసుకుంటూ భృంగి నాట్యం చేస్తున్నాడు, శివతాండవం చేస్తున్నాడు. మానుగా చామరలం వీచు మాతృగాదిగణంబుల మహిత కంకణ రవంబు. పార్వతీ పరమేశ్వరులకు సేవ చేసుకుంటూ విసనకర్ర బట్టి విసురుతున్నారయ్యా. విసురుతున్నగా వాళ్ళ గాథల తప్పుడు వస్తున్నది. ఎవరిది? సప్తమాతృకలది. కుమారస్వామి యొక్క తలలు వీళ్ళంతా ఆ మాతృకల యొక్క వింజామలు వేస్తుండగా గాథలు తప్పుడైతుందట. ఆరంభం అవుతుంది. ఎన్ని రవాలు చూడండి కైలాసంలో కూడా. మెండు జలగంగ కన్నుల పండువయ్యే, మెండు జలగంగ కన్నుల పండువయ్యే. శిరసుపై గంగమ్మ గలగలా 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 కన్నుల పండు అయిందిరా కైలాస పర్వతం. కొండరాచూరి పెనిమిటి నిండు కొల్లు నరేంద్ర. ఇక్కడ వేదరవము, రణుద్రవము, ఆర్భడరవంబు, పటాకాల వేరి ముదంగట మరిక నాట్య విస్ఫారరవము, మాతృగాది ఆ కామినీజనమైన కంకణ రవాలు. అబ్బా 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 ఎన్ని రవాలు, ఎన్ని శబ్దాలయ్యా కైలాస పర్వతంలో కూడా. అలా కొలువు తీరి కూర్చొన్నారు పార్వతీ పరమేశ్వరుడు. కానీ ఎలా ఉన్నారు? దిగంబరంగా ఉన్నారట. శివుడి తల మీద కూర్చున్న అమ్మవారు. ఆ దృశ్యాన్ని విశాల చిత్రకేతు. శ్రీహరి నాటకంలో జీవుడు పావు కదా, నేనే గొప్ప విష్ణుభక్తుడిని నెక్కించి అహంకారం కలిగి కుమరొప్పలోక గురువుగా ఉన్నటువంటి పరమశివుడు సామాన్య మానవుని ఓలే మరి జడలు ధరించి సరిలేని తపంబున ఇంతమంది బ్రహ్మవాదులు గొల్వ బాసిల్లు గలువులో మిథున రూపంబున అజ్ఞాని సామాన్యులాగా మెలంగుటేలా. సిగ్గు లజ్జ లేకుండా పరమేశ్వరుడు అయితే మాత్రమేమయ్యా ఇట్లా చేస్తారా? పార్వతీ పరమేశ్వరుడు అయితే, ప్రకృతి పురుషుడు అయితే ఏకాంతంలో రమించాలి. కానీ బాహాటంగా ఇదేమిటయ్యా అని పకపక అన్నది ఆట చిత్రకేతు. శంకరుడు భోళాశంకరుడు కదా, పోనీలే అని చిరునమూల వేడు ఊరుకున్నాడు. ఎందుకంటే తెలుసు విష్ణుభక్తుల యొక్క సంగతి. విష్ణుభక్తులు అంటే ఆయన చాలా ఇష్టం. మాదండి ప్రేమ. ఎందుకంటే ఆయన హృదయం ఈయనది, ఈయన హృదయం ఆయనది కనుక. శివస్య విష్ణు హృదయం విష్ణుస్య హృదయం శివ నవ్వేడు ఊరుకున్నాడు. కానీ అమ్మవారి కోపమాలా ఊరి దుర్మార్గు కూడా. నువ్వేమదనమరాదువా? నీ అదుభాగ్యంలో మేము జీవిస్తున్నాం అనుకున్నావా మూర్ఖుడా? ఓరి రాక్షసాదమా సర్వేశ్వరం పాప సంహారు ధీరం శాశ్వతైశ్వర్యం ఆత్మ సంసారం. ఆ ఈశ్వరం ఎక్కువల్గిన పాపాత్ముడెల్ల భంగి దండనార్కుండుగా కెట్టుకోవు. ముక్కోడి దేవతలు హరహర మహాదేవ పరమశివ అని నా భర్త పాదపద్మాన్ని ఆశ్రయించి ఆనందపడుతుంటారు. అటువంటి మహాదేవుణ్ణి నువ్వు అవమానపరుచావా? రాక్షసుల్లో పుట్టుమని శాపం పెట్టిందయ్యా భవాని. పరమపద సోపాన పడంలో 102వ నెంబర్ మింగింది పాము. మళ్ళీ మొదటికి వచ్చాయి. నిత్యలు వచ్చాయి. ఎగదోసే నిత్యంలే కాదు, పడదోసే పాములు ఉంటాయి. తస్మాచారు నువ్వెంత గొప్ప భక్తులమైనా, ఎంత జ్ఞానివైనా, ఎంత యోగివైనా అవి అహంకారం అనే రోగం కలిగిందంటే మళ్ళీ మొదటికి వస్తావు రా నాయన. అదే ఇక్కడ జరిగింది. శాపం పెట్టింది ఆయన.
శాపం పెట్టగానే వెంటనే కోపానికి రాలే, మళ్ళీ తిరిగి శాపం పెట్టే సమర్థుడే విష్ణుభక్తుడు కదా, మహిమ ఉంది కానీ పెట్టలే. అప్పుడు దండప్రాణం చేశాడు. విమానం దిగినాడు, కిందికి వచ్చి భవానికి సాష్టాంగ దండప్రాణం చేసినాడు. హే జగన్మాత భవశాపవాక్యంబులిట్లే గైకొంటిని తల్లి, ప్రాచీన కర్మంబులెన్ ప్రాప్తంబైన సంసార చక్రంబు చేత అజ్ఞాన మోహితులై తిరుగుతున్న జంతువులకు సుఖ దుఃఖంబులు నైజంబులవును కదా మాత. ప్రకృతిలో ఉన్న జీవులకు సుఖ దుఃఖాలు నైజాలు సహజాలు కదా అమ్మా. అయినా నాకు నువ్వు శాపం పెట్టినందుకు బాధ లేదు. ప్రకృతి పురుషులైనా భారతీయ పరమేశ్వరులైనా నా తల్లిదండ్రులైనా మిమ్మల్ని అవమానపరిచాను అనేటువంటి ఒక సిగ్గుతోనే నేను కృంగి కృషించిపోతున్న తల్లి. అమ్మా నీ శాపాన్ని అవశ్యం స్వీకరిస్తానన్నాడు. బయలుదేరి వెళ్ళాడు. పోయిన తర్వాత పరమశివుడు అన్నాడు, భవాని ఎంత పని చూశావు, విష్ణు భక్తుల నిస్వరభావం చూశావా, తిరిగి మళ్ళీ నీకు శాపం పెట్టే సమర్థుడేవాడు, కానీ పెట్టలే చూశావా, విష్ణు భక్తులు అంత గొప్పవాళ్ళు అని శ్లాఘించినాడు పరమశివుడు. అలా పార్వతీ పరమేశ్వరులు మరి వాళ్ళకు నమస్కారం చేసి చిత్రకేతు వెళ్ళిపోయినాడు. ఒక వాడే రాక్షసంలో ఉత్తాసుడు పుట్టినాడయ్యా పరీక్ష మహారాజా. రాజా రామచంద్ర భగవానికి నమ. పార్వతీపతే హర హర మహాదేవ హర. ఇది విన్నటువంటి పరీక్షిత్ మహారాజుకు సంశయం కలిగింది కదా. అంటే మనకు కలిగే సంశయమే ఆయన కలిగింది. మహానుభావ, భాగవతం బ్రహ్మాండంగా వివరిస్తున్నావు, కానీ నాకు ఒక సందేహం. ఏమిటి రాజా, సర్వభూతాలకు సగుడు అంటున్నావు పరమాత్మ, నెచ్చలి అని చెబుతున్నావు, ప్రియుడు అంటున్నావు వైకుంఠుడు, ఆర్జుడు అంటున్నావు, అవినాశి అంటున్నావు, కానీ రాక్షసులను వెతికి చంపడం ఎందుకు, దేవతలను కాపాడడం ఎందుకు? దేవతలు ఏమన్నా లంచం ఇస్తున్నారా అంటే దేన్ని ఆశించడు, నిర్వికారుడు, నిర్మలుడు, నిరంజనుడు అని చెబుతున్నావు. మరి రాక్షసుడు ఏమన్నా భయం అంటే అవినాశి, అవ్యుడు, నాశరహితుడు అని చెబుతున్నావు. మరి ఈ పక్షపాతం ఎందుకు? రాక్షసులను చంపుడు ఎందుకు, దేవతలను కాపాడు? మనకు కూడా వస్తుంది సందేహం కదా. భగవంతుడు అందరికి సమానుడే అని చెప్తున్నారే, సూర్యం సర్వభూతానం అని చెప్తున్నారు కదా, మరి రాక్షసులను చంపడం ఎందుకు అంటే శుకదేవుడు నవ్వాడు. రాజా నీ సంప్రశ్నం వర్ణనీయం గదా నికంబు రాజేంద్ర. హే రాజా, చక్కటి సంప్రశ్నం చేశావయ్యా, వర్ణింపదగిన ప్రశ్న వేశావయ్యా, లోక కళ్యాణానికి కారకమైనటువంటి ఒక ప్రశ్న వేసినావు. లక్ష్మీ సంభావిని సచ్చరిత్రంబు మహాచిత్రంబు చింతింప, మహాచిత్రంబు చింతింప. లక్ష్మీపతి అయినటువంటి యొక్క నారాయణమూర్తి యొక్క కథ చిత్రంగానే ఉంటుందయ్యా రాజా. నీకు సంశయం రావడంలో ఏమాత్రం అతిశక్తి లేదు. మా గురువు గారు అయినటువంటి ఒక వ్యాసభవానికి నమస్కారం చేసి హరికథని చెప్తాను, సావధానంగా వినవయ్యా అన్నాడు సుఖబ్రహ్మ. వ్యక్తుండు కాక భగవానుడు, గుణంబులు లేక ప్రకృతిని చెందక, భవంబులందక పరమేశ్వరుడు తన మాయవలైన గుణంబుల చేత బాధ్య బాధకత్వాలను అందింపజేస్తుంటాడయ్యా రాజా. గుణాతీతుడు భగవంతుడు. మరి ఈ ప్రకృతి ఏమో 3 గుణాల్లో మునిగి ఉంటుందయ్యా రాజా. రజోగుణంతో సృష్టి, సత్వగుణంతో పాలన, తమో గుణంతో లయం చేస్తుంటాడు ఆ భగవాన్. సత్వగుణం కలిగిన దేవతలేమో హాయిగా ఉంటున్నారు, మరి తమోగుణ రజోగుణం కలిగినటువంటి రాక్షసులు మరణిస్తున్నారు. భగవంతుడు కాదు, ప్రకృతి వాళ్ళని నశింపజేస్తుంది. భగవంతుడు ఎప్పుడు కూడా ఎవరిని లేడు, అందరూ సమానమే. ఎవరు ఏ విధంగా అనుగ్రహించగోరితే వాళ్ళని ఆ విధంగానే అనుగ్రహిస్తుంటాడు. కానీ వాడు మిత్రుడు కానీ వాడు శత్రుడు కానీ ఆయన గురించి. మహారాజా సావధానంగా విను. నువ్వు ఎలా నన్ను అడిగినావో, పూర్వకాలంలో ధర్మరాజు రాజయాగంలో కూడా శిశుపాలుని వధించగానే ధర్మరాజు వెంటనే నారదుల వారిని అడిగినాడు, అయ్యా మునీంద్ర, ఈ శిశుపాలుడు ఇప్పటిదాకా దూషించాడు పరమాత్ముని, వీడు మరంలో పురుగై పుట్టకుండా భగవంతుల్లో కూడా కలిసిపోవడం ఏమిటయ్యా, విచిత్రంగా ఉంది అన్నాడు. అంటే అప్పుడు ధర్మరాజు చెప్పిన ఆ ఇతిహాసం నీకు వివరిస్తానయ్యా, నీ ప్రశ్నకు సమాధానం అవుతుంది. శిశుపాలుడు మరణించగానే ధర్మరాజు ఇలా నీ మాదిరిగానే అడిగినాడు. దాంతో అన్నాడు కదా, రాజా భగవంతుని ధ్యానం ఎప్పుడు చెడగొట్టదయ్యా, ఆయన స్మరణ
అలుకనైనా చెలిమినైనా కామముననైనా బాంధవముననైనా భీతినైనా తగిలి తరవ అఖిలాత్ముండకు వరించేరవచ్చునుమ్మా. ఆహా, భక్తుల కొరకు భగవంతుడు ఎంత సౌకర్యం ఏర్పరిచాడు చూడండి. కోపంతో అయినా మానే ఎప్పటికీ రామా 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 అని పూర్వకాలం మన వాళ్ళు అన్నారు. పిల్లవాళ్ళైనా కొద్దిగా వెలిపెట్టి చెడపనులు చేసి రామ 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 ఏం మాట్లాడు వెలిపెడ గురుకా ఉరకడ పొరగా ఉరకండి రామ రామ అబ్బా ఒక్కడే వెళ్ళి అంటే కోపంలో కూడా రామరామే. రామనామాన్ని కోపంలో కూడా ఆవిడకుండా చేసేంత నిలిపోయినాడు కోదండ రాముడు. రామనామాన్ని మన భారతీయులకు అటువంటి రాముడు ఉన్నాడా? ఉంటే ఎక్కడ ఉన్నాడయ్యా? ఆయన సేతు ఎక్కడ కట్టాడయ్యా? ఇదంతా కళ్ళబొల్లి మాడదయ్యా అని 2008లో జరిగేటువంటి వాదన అది కాల స్వభావం. కరుణామయుడైన పరమాత్ముడికి ఎరుక. రాజా రామచంద్ర భగవానికి యా. మరియు అటువంటి ఆ భగవంతుడు ఎలానూ స్మరించినా కానీ నిన్ను వేరు చేయడయ్యా అని చెప్పి చక్కటి సందేశం ఇస్తున్నాడు నారద మహర్షి ధర్మరాజు. ఏ ధర్మనందన సావధానంగా విను. గోప్య కామాత్ గోప్య కామాత్ భయాత్ కంసో ద్వేషాచైద్యాదయో నృపా సంబంధాత్ వృష్ణయః స్నేహాద్యూయం భక్త్యా వయం విభో. హే ధర్మనందన, గోపికలు కామోత్కంఠత గోపికల్. మూల శ్లోకానికి భాగవతంలో మూల శ్లోకం సప్తమ స్కందంలో మూల శ్లోకం చెప్పాను మీకు. కానీ దానివల్ల నాకు అర్థం కాదు కదా. దానికి నేను అర్థం చెప్పే బదులు పోతన గారి యొక్క ఆ తర్జుమా ఎలా చేశాడు దాని తెలుగులోకి అనువాదం. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిం శిశుపాల ముఖ్యరుగతుల్ సంబంధులై వృష్ణులు ప్రేమను మీరలు భక్తిని మేము ఇదే చక్రింగంటివి. ఎట్లయినను దామజ్ఞాన గరిష్ఠుడయ్యనేని హరించెందవచ్చు ధాత్రీశ్వరా. మార్గాలు ఏవైతే కామంతోని గోపికలు, భయంతోని కంసుడు, వైరంతో శిశుపాలుడు. యాదవ కులంలో పుట్టినాడు కనుక యాదవులందరూ వచ్చాను వినారయ్యా. బావా బావా అంటూ ప్రేమతో మీరు, భక్తితో మేము చెప్పేవాడిని కదా. రాజా ఉద్దామ ధ్యాన గరిష్ఠుడయ్యనేని అని చెప్పినాడు. ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి ఆ పదాన్ని. ధ్యానం జరుగుతుండాలంటే నువ్వు ఏ భావంతోనో నాను రామా 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 అంటే రాముడికి వినబోతుంది కానీ కాముడికి వినబోదు, రావణాసుడికి వినబోదు. ఎందుకంటే పేరు అది కనుక, నామంలోనే ధామం ఉంది. పరీక్ష మహారాజా, మరి అలా నారదుడు ధర్మరాజు ఇంకా చెబుతున్నాడు. ధర్మనందన, వీళ్ళేం చూసావయ్యా? వీళ్ళు ఎవరనుకున్నావు? ఈ శిశుపాలనందవక్రుడు, ఇది చివరి జన్మనయ్యా. వీళ్ళెవరు? శ్రీహరి ద్వారపాలకుడు సనకాల యొక్క శాపంతో మరి 3 జన్మల శత్రుత్వంతో శ్రీహరికి ఎదురుగా ఉండి యుద్ధం చేసుకుంటూ ఆయన చేతులు ప్రాణాలు విడవాలే. వీళ్ళు మొదటి జన్మలోనే 2 అవతారాలు ఇచ్చినాడు పరమాత్మ. వరావతారంతో తమ్ముడిని హిరణ్యాక్షుని చంపినాడు. నరసింహాకృతిలోని మరి హిరణ్యకశ్యపుని సంహారం చేసినాడు. 2వసారి రావణ కుంభకులైనారు. అవి వాళ్లే ఇప్పుడు శిశుపాలకులైనారయ్యా. అమ్ము అమ్ము మొదటి అవతారంలో కూడా హిరణ్యకశ్యపుడు ఉన్నాడు చూసావా? కన్న కొడుకునే చంపడానికి ప్రయత్నం చేసినాడయ్యా దుర్మార్గుడు. అవునా? కన్న కొడుకును? అరే కొడుకులు మంచివాళ్ళైనా చెడ్డవాళ్ళైనా నా కొడుకు అని వెనక వేసుకుంటారు కదా మహానుభావ. కన్న కొడుకును చంపడానికి ఆ కన్న కొడుకుని ఒప్పుకుంటే గమ్మత్తుగా ఉంది. ఈ కథను కాస్త నాకు వివరించి చెప్పబోయా. ధర్మరాజు అడగడం, నాదులు చెప్పడం, ఆ విషయాన్ని శుకదేవుల వారు పరీక్షకు చెప్తున్నాడు ఉపాఖ్యానం. రాజా విను. వరావతారంతో తమ్ముడిని చంపిన కోపంతో తన స్నేహితులందరినీ పిలుచుకున్నాడు హిరణ్యకశిపుడు. చూశారా, ఈ విషయం తెలిసిందా మీకు? నా తమ్ముడు మీ మిత్రుడు
పిరికి పండా శ్రీహరి పంది అవతారంతో నా తమ్ముని సంహారం చేసినాడు. వాడు ఎక్కడ ఉన్నా కానీ నేను పోయి ఇప్పుడు వాడిని చంపి వాడిని రుణం తీర్చుకుంటాను, నా తమ్ముని రుణాన్ని. వీరంతా హాయిగా ఉండండి, నేను ఇప్పుడే వెళ్తున్నాను వెళ్ళినట్ట. వాడు ఎక్కడ ఉన్నా, ఎక్కడ దిక్కినా, ఎక్కడ దొక్కినా విడవవాడిని అని వస్తుండగా తల్లి తిరోధకాలు విడిచి పాపం ఏడుచుకుంటుండగా తల్లి దగ్గర అడిగాడు హిరణ్యకశిపుడు, అమ్మా తమ్ముడి కోసం ఏడుస్తున్నావా? వద్దమ్మా, ఏముంది సంసారంలో ఏడుస్తున్నావు తమ్ముడి కోసం? వాడు విరసర్గానికి పొందినాడు, నువ్వేం బాధపడవలసిన పని లేదు, నా మాట విను చెప్తున్నాడు. తల్లికి చెప్తున్నాడు అంటే వేదాంతం తల్లికి బోధిస్తున్నాడు హిరణ్యకశిపుడు. అంటే తెలిసిన మూర్ఖుడు కదా, దానపానకుడు కదా, వాడికి తెలియదే ఉంది. అమ్మా నీరాగార నివిష్టబంధుల క్రియన్నికంబు సంసార సంచారులు వత్తురు కూడి విత్తురు సదా సంగంబులే దుఃఖింపనీకేటికిం తల్లి. అమ్మా ఏముంది ఇక్కడే సంబంధ బాంధవ్యాన్ని సంసారంలో కూడా. ఎండాకాలం ప్రయాణం చేసేటువంటి బాటసారులు చలివేంద్రం దగ్గరికి వచ్చి నీళ్ళు తాగుతారు పట్టినన్ని, అప్పుడు కాస్త మాట్లాడుకుంటారనమాట. ప్రయాణ స్నేహం అంటారు దీన్ని. ట్రైన్లో కానీ చలివేంద్రం దగ్గర కానీ ఎవరయ్యా మీరు ఎవరు బిడ్డవు, ఎవరు కొడుకో, నీ పేరేమిటి, మీ నాయన పేరేమి, తాత పేరేంది, ఓహో ఆయన చాలా మంది స్నేహితులుండే కులాసా కబుర్లు చెప్పుకొని మరో 2 గ్లాసులు నీళ్ళు కూడా తాగి మళ్ళా ఎవరు ఈ గ్రామానికి వాళ్ళు ఇలా వెళ్ళిపోతారో ఈ సంసార సంచారులు వత్తురు కూడి విత్తురు సదా సంగము లేదమ్మా. వాని కోసం ఎడవకని తల్లి యొక్క దుఃఖాన్ని దూరం చేసి ఆ యొక్క హిరణ్యకశిపుడు తల్లిని ఉరడించి మరి బ్రహ్మదేవుని గురించి తపస్సు చేయడానికని తనకు తిరుగులేని యొక్క శక్తి సామర్థ్యాలు రావాలనే కుతూహలంతో మంత్రపర్వతానికి వెళ్ళి తపస్సు చేస్తున్నాడు హిరణ్యకశిపుడు. ఓం నమో బ్రహ్మదేవాయ, ఓం నమో బ్రహ్మదేవాయ. ఇలా ఘోరంగా తపస్సు చేస్తున్నాడు. సంవత్సరాలు గతించిపోతున్నాయి. హే పరీక్ష మహారాజా, ఆ తపస్సుకు ఎలా ఉండే మరి వాతావరణం అప్పుడు? అదరన్ కుంభిని సాద్రి అయ్యగలిగినేడంబోని తారకల్యదరన్ సగ్రగ సంగలై దిశలు విచ్ఛిన్నంతలై మండే బెల్లగరెన్ గుండెలు జంతు సమ్మతికి ఉగ్రాచార దైత్యేంద్ర మూర్ధ దిశోద్ధూత సధూమయేతి బడల తంచత్తపోవైనిజే అజరెన్ కుంభిని సాద్రి భూకంపం లేచిందట. ఎలా? పర్వతాల కింద పడుకుంటూ. గ్రహాలు పట్టుడిపోయినాయి, సూర్యచంద్రుడు గడగడా వణికిపోతున్నారయ్యా. దిశలు అష్టదిప్పాలకు అందరు గడగడా వణికిపోతున్నారు భయంతో. విచ్ఛిన్నాంతలై మండే జంతు సంతతికి అనేక జంతువులు ఉన్నాయి కదా, వాటికి గుండెలో జల్లు అంటున్నదయ్యా. అంత ఘోరమైన తపస్సు చేస్తున్నాట ఈ యొక్క హిరణ్యకశిపుడు. పరిస్థితి ఇలా ఉంటే అష్టదిప్పాలకు దేవతలందరూ బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళారు.